ఆయన దయాళుడు, దయగలవాడు, స్తోత్రం. ఆయన కృపగలవాడు, ఆయన ప్రేమ గలవాడు. యెహోవా దయాళుడు అని అంటున్నాడు. ఆయన దయాళుడు, అందుకు ఆయనను స్తుతించండి. But the Lord has chosen Jacob for himself, Israel for his special treasure. Praise the Lord. The Lord is good. ఇంగ్లీష్లో NKJ వెర్షన్లో the Lord is good. యెహోవా దయాళుడు అనే మాటకు అర్థం దేవుడు మంచివాడు, స్తోత్రం. ఎవరైనా ఎలాంటి దేవుడు అంటాం? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడైనా మంచి దేవుడు, మంచితనం ఉన్న దేవుడు. మంచితనము మాత్రమే ఉన్నది ఆయనలో, స్తోత్రం. దయగల దేవుడు, కృపగల దేవుడు, కృపను చూపించడానికి సంతోషించే దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు, స్తోత్రం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. గొప్ప దైవజనులు డాన్ మోయన్ అని ఆయన ఇంగ్లీష్ ఆయన అమెరికాలో ఒక చక్కటి పాట పాడాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు ప్రతి సమయంలో. దేవుడు దయగలవాడు నీ ప్రతి సమయంలో. బైబిల్ దేవుడైన యెహోవా లేక మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే మంచి దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. శిక్షించటానికి, నాశనం చేయటానికి ఆయనకి ఇష్టమే లేదు. ఆయన కేవలం మంచి దేవుడు, దయగల దేవుడు. ఎంతటి పాపినైనా క్షమిస్తాడా? ఎవరినైనా క్షమిస్తాడా? ఎప్పుడైనా క్షమిస్తాడా? ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో స్టీవెన్ జే లాసన్ అని నేను చాలా ఇష్టమైనటువంటి అభిమానించే దైవజనులు ఉన్నారు. జాన్ మెకార్థర్, ఆర్సి స్ప్రోల్, స్టీవెన్ జే లాసన్ అని కొంతమంది గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ అనే అమెరికాలో ఉంది. చూడండి, ఆ ఇంగ్లీష్ ప్రీచర్స్ వాళ్ళ సర్మన్స్ చాలా అధికంగా వింటూ ఉంటాను. మంచి ఫైరీగా ఉండే ఒక స్పీకరు, చాలా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఎంతో అద్భుతమైనటువంటి సందేశాలను తన యంగ్ లైఫ్లో తన యవ్వన జీవితం నుంచి అందిస్తూ వచ్చినటువంటి దైవజనుడు స్టీవెన్ జే లాసన్. మీరు చూడవచ్చు ఆయన్ని. చూడండి, ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే ఎంత ముక్కుసూటిగా ఉండేదంటే ఆయన బోధ.